కవితపై విమర్శలు తగవాట. పూలే ఆశయ సాధనపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు, విగ్రహం ఏర్పాటుపై స్పష్టతనివ్వాలి. బీసీ సంఘాల నేతలంటే అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహం ఏర్పాటు కోసం ఉద్యమిస్తుందా? చూద్దాం, దీన్ని పూర్తిగా చదవాలి. ఎవరిల్లు అసెంబ్లీలో పూలే విగ్రహం కోసం ఉద్యమిస్తున్న ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ నేతల విమర్శలు తగదని బీసీ సంఘాల నాయకులు, యునైటెడ్ ఫ్రంట్ నాయకులు అన్నారట. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ చేసిన విమర్శలు ఖండించారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అసెంబ్లీలో విగ్రహం ఏర్పాటు చేస్తారా లేదా అని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పూలే విగ్రహం ఏర్పాటుతో పాటు బీసీల హక్కుల సాధనకు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామన్నారట. ఈ నెల 2వ వారంలో ఇందిరా పార్క్ వద్ద అసలు వీళ్ళు ఎవరు చూద్దాం. ఈ నెల 2వ వారంలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏప్రిల్ 11లోగా అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అల్టిమేటం జారీ చేశారు. ఏప్రిల్ 11లోగా సమావేశంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ రాష్ట్ర నాయకుడు రాజారాం యాదవ్, ఓకే, ఒకటి ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, ఓకే, బీసీ విద్యార్థి సంఘాల జే చైర్మన్ ఎల్చల దత్తాత్రేయ, ఓకే, బొల్ల శివశంకర్ వీళ్ళంతా అంటున్నారు కదా. సరే, మరి వీళ్ళందరూ కూడా ఎవరైతే వీళ్ళంతా బీసీ సంఘాల నాయకులు అని చెప్తున్నారు కదా, మీరంతా కూడా కల్వకుంట్ల అంటే ఆమె ఆధ్వర్యంలో బీసీ హక్కుల కోసం పోరాడింది. గత 10 సంవత్సరాల్లో మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు అప్పుడు పూలే విగ్రహాన్ని పెట్టలేదు? ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పూలే విగ్రహాన్ని పెట్టడానికి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నటువంటి క్రమంలో ఈరోజు అది బయటికి రాకుండా జస్ట్ తీసుకున్నారు. కానీ ఎప్పుడో ఒకసారి పూలే జయంతి రోజు, వర్ధంతి రోజు ఆ విగ్రహాన్ని పెట్టడానికి కొంత కార్యాచరణ జరిగింది. ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దానికి వీరు ఈరోజు ఉద్యమ రంగు పులిమి పూలేని విగ్రహం పెట్టాలని చెప్పి ఒక కొత్త డిమాండ్ తోటి ఈరోజు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి వీళ్ళందరినీ కూడా వాడుకుంటారు. వీళ్ళంతా కూడా అమ్ముడుపోయేటువంటి నాయకులు, బీసీ సంఘాలలో ఉన్నటువంటి అమ్ముడుపోయే నాయకులు వీళ్ళంతా కూడా. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే గత 10 సంవత్సరాల కాలంలో ఎందుకు ఆనాడు కేసీఆర్ని ఎందుకు అడగలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేసీఆర్ని ఎందుకు అడగలేదు? ఆ రోజు నోరు లేదా? ఆ రోజు బానిసలుగా బతికినరా? చెంచాల్లాగా బతికి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారా? తప్పేమున్నది? ప్రగతి భవన్కే మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ పేరు పెట్టడం జరిగింది. ఇంకా పూలే విగ్రహం పెట్టడం కూడా పెద్ద సమస్య కాదు, ఆల్రెడీ అది నిర్ణయం అయిపోయింది. దానికి సంబంధించి క్రెడిట్ కొట్టుకోవడానికి కవిత ఇలాంటి డ్రామాలు ఆడుతుందనే విషయం కూడా మనందరం కూడా గమనించాలి. ఇప్పుడు వచ్చి 10 సంవత్సరాలు ఈ పూలే గురించి మాట్లాడడం, కానీ పూలే కనీసం విగ్రహానికి పూలమాలేసేటువంటి అతిగతి లేనటువంటి వీళ్ళు, కనీసం గౌరవించలేనటువంటి వీళ్ళు ఈరోజు వచ్చి పూలే విగ్రహం గురించి మాట్లాడుతున్నారు. నేను చెప్తాను, గత 10 సంవత్సరాల పరిపాలనలో ఈ కవిత ఒక్కసారైనా పూలే విగ్రహానికి పూలమాల వేసిందా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏమనుకోవాలి? ప్రజల్ని ఎందుకు అంటే బీసీలు అంటే అంత చులకనైపోయింది. వీళ్ళ ఈ చెంచాలను పెట్టుకొని ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాళ్ళ మాటలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళు ఉద్యమాలు చేసినా, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేసినా, ఇంకా ఏది చేసినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మీరు చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, నియంత పోకడలు, అప్రజాస్వామిక పోకడలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు అనే విషయం కూడా మనందరం కూడా గమనించాలి. ఇప్పుడు వచ్చి పూలే విగ్రహం పెడతా అని చెప్పేసి కొత్త డ్రామా, అధికారంలో ఈ రావు. కవితపై విమర్శలు తగవాట. పూలే ఆశయ సాధనపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదు, విగ్రహం ఏర్పాటుపై స్పష్టతనివ్వాలి. బీసీ సంఘాల నేతలంటే అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహం ఏర్పాటు కోసం ఉద్యమిస్తుందా? చూద్దాం, దీన్ని పూర్తిగా చదవాలి. ఎవరిల్లు అసెంబ్లీలో పూలే విగ్రహం కోసం ఉద్యమిస్తున్న ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ నేతల విమర్శలు తగదని బీసీ సంఘాల నాయకులు, యునైటెడ్ ఫ్రంట్ నాయకులు అన్నారట. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ చేసిన విమర్శలు ఖండించారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అసెంబ్లీలో విగ్రహం ఏర్పాటు చేస్తారా లేదా అని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పూలే విగ్రహం ఏర్పాటుతో పాటు బీసీల హక్కుల సాధనకు ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామన్నారట. ఈ నెల 2వ వారంలో ఇందిరా పార్క్ వద్ద అసలు వీళ్ళు ఎవరు
చూద్దాం. ఈ నెల 2వ వారంలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఏప్రిల్ 11లోగా అసెంబ్లీ ప్రాంగణంలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అల్టిమేటం జారీ చేశారు. ఏప్రిల్ 11లోగా సమావేశంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ రాష్ట్ర నాయకుడు రాజారాం యాదవ్, ఓకే, ఒకటి ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, ఓకే, బీసీ విద్యార్థి సంఘాల జే చైర్మన్ ఎల్చల దత్తాత్రేయ, ఓకే, బొల్ల శివశంకర్ వీళ్ళంతా అంటున్నారు కదా. సరే, మరి వీళ్ళందరూ కూడా ఎవరైతే వీళ్ళంతా బీసీ సంఘాల నాయకులు అని చెప్తున్నారు కదా, మీరంతా కూడా కల్వకుంట్ల అంటే ఆమె ఆధ్వర్యంలో బీసీ హక్కుల కోసం పోరాడింది. గత 10 సంవత్సరాల్లో మీరే అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు అప్పుడు పూలే విగ్రహాన్ని పెట్టలేదు? ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పూలే విగ్రహాన్ని పెట్టడానికి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నటువంటి క్రమంలో ఈరోజు అది బయటికి రాకుండా జస్ట్ తీసుకున్నారు. కానీ ఎప్పుడో ఒకసారి పూలే జయంతి రోజు, వర్ధంతి రోజు ఆ విగ్రహాన్ని పెట్టడానికి కొంత కార్యాచరణ జరిగింది. ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దానికి వీరు ఈరోజు ఉద్యమ రంగు పులిమి పూలేని విగ్రహం పెట్టాలని చెప్పి ఒక కొత్త డిమాండ్ తోటి ఈరోజు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి వీళ్ళందరినీ కూడా వాడుకుంటారు. వీళ్ళంతా కూడా అమ్ముడుపోయేటువంటి నాయకులు, బీసీ సంఘాలలో ఉన్నటువంటి అమ్ముడుపోయే నాయకులు వీళ్ళంతా కూడా. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే గత 10 సంవత్సరాల కాలంలో ఎందుకు ఆనాడు కేసీఆర్ని ఎందుకు అడగలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కేసీఆర్ని ఎందుకు అడగలేదు? ఆ రోజు నోరు లేదా? ఆ రోజు బానిసలుగా బతికినరా? చెంచాల్లాగా బతికి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారా? తప్పేమున్నది? ప్రగతి భవన్కే మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ పేరు పెట్టడం జరిగింది. ఇంకా పూలే విగ్రహం పెట్టడం కూడా పెద్ద సమస్య కాదు. ఆల్రెడీ అది నిర్ణయం అయిపోయింది. దానికి సంబంధించి క్రెడిట్ కొట్టుకోవడానికి కవిత ఇలాంటి డ్రామాలు ఆడుతుందనే విషయం కూడా మనందరం కూడా గమనించాలి. ఇప్పుడు వచ్చి 10 సంవత్సరాలు ఈ పూలే గురించి మాట్లాడడం, కానీ పూలే కనీసం విగ్రహానికి పూలమాలేసేటువంటి అతిగతి లేనటువంటి వీళ్ళు, కనీసం గౌరవించలేనటువంటి వీళ్ళు ఈరోజు వచ్చి పూలే విగ్రహం గురించి మాట్లాడుతున్నారు. నేను చెప్తాను, గత 10 సంవత్సరాల పరిపాలనలో ఈ కవిత ఒక్కసారైనా పూలే విగ్రహానికి పూలమాల వేసిందా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏమనుకోవాలి? ప్రజల్ని ఎందుకు అంటే బీసీలు అంటే అంత చులకనైపోయింది. వీళ్ళ ఈ చెంచాలను పెట్టుకొని ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాళ్ళ మాటలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళు ఉద్యమాలు చేసినా, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ చేసినా, ఇంకా ఏది చేసినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. మీరు చేసినటువంటి అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, నియంత పోకడలు, అప్రజాస్వామిక పోకడలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు అనే విషయం కూడా మనందరం కూడా గమనించాలి. ఇప్పుడు వచ్చి పూలే విగ్రహం పెడతా అని చెప్పేసి కొత్త డ్రామా, అధికారంలో ఉన్నప్పుడు ఈ రావు.